హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ కాలీఫ్లవర్ పరాఠా అండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాలీఫ్లవర్ని చక్కగా వాష్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలండి. గ్రేట్ చేసుకున్న తర్వాత మనం డో ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ గోధుమ పిండి తీసుకోండి, వీట్ ఫ్లోర్, కొంచెం సాల్ట్ మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత డ్రై మిక్స్ చేసుకోవాలి. డ్రై మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం డో రెడీ చేసుకోవాలండి. ఈ పరాఠా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి, కమ్మగా ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా నచ్చుతాయి. ఎలాగో ఇప్పుడు సీజనే కాబట్టి ఒకసారి రెసిపీని ట్రై చేయండి. చూడండి, మన డో రెడీ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes రెస్ట్ ఇద్దాం. ఇలా మన కాలీఫ్లవర్ మిక్స్చర్ని రెడీ చేసుకుందామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టండి. ప్యాన్లో ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యే తర్వాత జీరా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు జీరా యాడ్ చేసుకుందాం. జీరా కూడా క్రాక్లు అయింది కదండి. ఇప్పుడు మనం పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అవి యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేయండి ఈ ప్రాసెస్ మొత్తం. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు మీరు పచ్చిమిర్చి మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు జింజర్ గార్లిక్ చాప్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. వీటిని రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, లైట్గా ఫ్రై అయింది కదండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న కాలీఫ్లవర్ ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 minutes అలాగే లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలండి. అప్పుడే సాఫ్ట్ అవుతాయి మన కాలీఫ్లవరు. మీకు కొంచెం డ్రై అనిపించాయి అనుకో, ఒక 1-2 spoons వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, లైట్గా ఫ్రై అయ్యాయి కదండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ ఇంకా టర్మరిక్ యాడ్ చేసుకుందామండి. ఇంక త్వరగా కుక్ అయిపోతాయి. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి ఒక 2-3 minutes అలాగే కుక్ చేయండి. చూడండి, చక్కగా కుక్ అయింది కదండి. ఇప్పుడు మనం ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా యాడ్ చేసుకుందామండి. స్పైస్ మీ బట్టి యాడ్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేయండి. మన మిక్చర్ రెడీ అయింది కదండి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసుకుని దీన్ని కూల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఈలోగా మన డోని చెక్ చేసుకుందామండి. చూడండి, మన డో పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు వీటిని చిన్న బౌల్స్లా ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ మనం అన్ని బౌల్స్ని ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటాయండి చేయడానికి కూడాను. మన అన్ని బౌల్స్ రెడీ అయ్యాయి కదండి. ఇప్పుడు మనం చపాతీ చేసుకోవడం స్టార్ట్ చేద్దామండి. మన మిక్చర్ కూడా కూల్ అయింది. ఫస్ట్ మన డోని తీసుకొని చక్కగా కొంచెం పిండిలో అతుక్కోవాలండి. ఇలా అతుక్కొని మన చిన్న ఇలా బౌల్ షేప్ ఇస్తే దాంట్లో మిక్చర్ యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఒక 1-2 spoons అలాగే మీరు మిక్చర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూనే క్లోజ్ చేసుకోవాలండి. ఇలా లైట్గా చేతులతో కొంచెం ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం పిండి 2 పక్కలను కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇలా స్లోగా మీరు లైట్గా ప్రెస్ చేసుకుంటూనే చపాతీస్ని రెడీ చేసుకోవాలండి. చూడండి, ఈ మాత్రం మందం ఉంటే చాలండి. అప్పుడే సాఫ్ట్గా వస్తాయి మన పరాఠాస్. మన అన్ని పరాఠాస్ రెడీ చేసుకుందామండి. చూడండి, రెడీ అయ్యాయి. ఇప్పుడు దీన్ని చక్కగా కాల్చుకోవడమేనండి. ఫస్ట్ ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయ్యే తర్వాతే చపాతీ వేయండి. అప్పుడే కలర్ స్పాట్స్ వస్తాయి మన చపాతీలో. ఒక పక్క ఫ్రై అయ్యే తర్వాత రెండో పక్క ఫ్లిప్ చేయండి. చూడండి, చక్కగా ఇలా గోల్డెన్ స్పాట్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు రెండో పక్క కూడా అలాగే కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫ్లిప్ చేసి చూద్దామండి. చూడండి, ఇటు పక్క కూడా వచ్చాయి కదా. ఇప్పుడు చక్కగా మనం నేతితో చక్కగా కాల్చుకోవాలండి.
ఇలా చక్కగా నేతి అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలండి 2 పక్కలు కూడా. వేడివేడివి తింటే చాలా బాగుంటాయండి. పిల్లలైనా ఎవరికైనా నచ్చుతాయండి. దీంతో తినడానికి నేను ఒక డిప్ చేశానండి. దాంతో చాలా బాగుంటుందండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.